హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుబ్బరాజుస్ లర్నింగ్ హబ్. ఈ సెషన్లో మనం జాతీయ విద్యా విధానం 2020కి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు, ఎన్ఈపి 2020 సాలియంట్ ఫీచర్స్, కొత్త అంశాలు ఏమొచ్చాయి 1986 కంటే లేదా అంతకు ముందు ఉన్నటువంటి విద్యా విధానం కంటే 2020 నూతన విద్యా విధానంలో కొన్ని కొత్త అంశాలు చోటు చేసుకున్నాయి. వాటి గురించి ఈరోజు మనం చర్చిద్దాం. అందులో మొట్టమొదటిది క్వాలిటీ ఈసీసీఈ. ఈసీసీఈ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ అంటే ప్రారంభిక బాలల సంరక్షణ విద్య. ఎన్ఈపి 2020కి ముందు కూడా చైల్డ్హుడ్ కేర్ గురించి ఉంది. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో అంగన్వాడీస్ రన్ అయ్యాయి, బాల్వాడీస్ రన్ అయ్యాయి. కానీ అందులో ప్రధానంగా పిల్లలకి పౌష్టికాహారం ఇవ్వడం వరకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. ప్రభుత్వ రంగంలో పూర్వ పాఠశాల దశ అనే దాని మీద అంతగా మనం శ్రద్ధ పెట్టలేకపోయాం. కానీ మారిన పరిస్థితుల దృష్ట్యా పిల్లలు చాలా చిన్నతనం నుంచే బాగా నేర్చుకుంటున్నారు. రీసెంట్ డెవలప్మెంట్స్ ఇన్ మానవ మస్తిష్కం మీద కానీ లేకపోతే ఈ జ్ఞాన అవగాహన మీద కానీ వచ్చినటువంటి ప్రయోగాల రీత్యా పిల్లల యొక్క మెదడు అద్భుతంగా అభివృద్ధి చెందే దశ ఈ పూర్వ పాఠశాల దశ అని గుర్తించాం. కాబట్టి ఈ కాలంలో పిల్లలు అనుభవజ్ఞులైనటువంటి పూర్వ ప్రాథమిక దశ నర్సరీ టీచర్స్ లేదా బాలవాటికాల్లో లేదా అంగన్వాడీల్లో ప్రీ ప్రైమరీ స్కూల్లో ఉండాలని గవర్నమెంట్ నిర్ణయించింది. కాబట్టి క్వాలిటీ ఈసీసీఈ ఇవ్వాలి అంటే నాణ్యమైనటువంటి పూర్వ పాఠశాల దశ నాణ్యమైనటువంటి పోషకాహారం ఇవ్వాలి అనేది ఒక ముఖ్యమైనటువంటి అంశం జాతీయ విద్యా విధానం 2020లో. ఇంకొకటి NMFLN అంటే నేషనల్ మిషన్ ఫర్ ఫండమెంటల్ లిటరసీ అండ్ న్యూమరేషన్. ఫండమెంటల్ లిటరసీ అండ్ న్యూమరేషన్ అనేది కొత్తగా 2020 ఎన్ఈపిలో తీసుకున్నామని మనం గత లెసన్లో డిస్కస్ చేశాము. ఇక్కడ ప్రధానంగా ఒక జాతీయ మిషన్ దీని గురించి ఏర్పాటు చేయడం. ఇంతకుముందు 1వ తరగతిలో చేరిన వాళ్ళు 2వ తరగతిలో చేరిన వాళ్ళు 3వ తరగతిలో వీళ్ళు వరుసగా అలా వెళ్ళిపోతూ ఉన్నారు. వాళ్ళ యొక్క స్టాండర్డ్స్ ఏ స్థాయికి ఆ స్థాయి పట్టించుకున్నాం ఇంతవరకు. కానీ ఇప్పుడు ఎక్కడ ఉన్నప్పటికీ ఏ స్థాయిలో ఉన్నప్పటికీ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరేషన్కి సంబంధించి తగిన శ్రద్ధ చూపెట్టడానికి ఒక జాతీయ స్థాయిలో మిషన్ ఏర్పాటు చేయాలి అనేది NMFLN నేషనల్ మిషన్ ఫర్ ఫండమెంటల్ లిటరసీ అండ్ న్యూమరేషన్ అనేది ఏర్పాటు చేయడం అనేది ఈ 2020 జాతీయ విద్యా విధానంలో మరొక ముఖ్యమైనటువంటి అంశం. మరొకటి నేషనల్ అసెస్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలి. జాతీయ మదింపు సంస్థ, మదింపు కేంద్రం అంటే పాఠశాలలో మదింపు చేయడానికంటే పిల్లల యొక్క అవగాహన స్థాయిని లేదా పిల్లల యొక్క విద్యా స్థాయిని అంచనా వేయడానికి ఒక జాతీయ స్థాయి కేంద్రం, జాతీయ స్థాయి సంస్థ పనిచేయాలి అని చెప్పి ఎన్ఈపి 2020 ఆకాంక్షించింది. అందులో భాగంగా ఫిబ్రవరి 2023లో NCERT ఆధ్వర్యంలో పరక్ అనేటటువంటి ఒక సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది. పరక్ PARAKH. పరక్ అంటే పర్ఫార్మెన్స్ అసెస్మెంట్ రివ్యూ అండ్ అనాలిసిస్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్. ఎన్ని అంశాలు ఉన్నాయో చూడండి. పర్ఫార్మెన్స్ని అసెస్ చేస్తారు, మదింపు చేస్తారు అంటే విద్యార్థి యొక్క ప్రగతిని అంచనా వేస్తారు. రివ్యూ చేస్తారు, రివ్యూ చేసిన తర్వాత అండ్ అనలైజ్ కూడా చేస్తారు. దేన్ని చేస్తారు, అనలైజ్ చేస్తారు? నాలెడ్జ్ దేనికోసం, దేనికి సంబంధించిన నాలెడ్జ్ అంటే హోలిస్టిక్ డెవలప్మెంట్ అంటే విద్యార్థి యొక్క సంపూర్ణ అభివృద్ధికి, సర్వతోముఖ అభివృద్ధికి సంబంధించినటువంటి పర్ఫార్మెన్స్ అంటే అతని యొక్క ప్రగతిని, విద్యార్థి యొక్క ప్రగతిని అంచనా వేయడం, రివ్యూ చేయడం, అనలైజ్ చేయడం. అలాగే ఈ హోలిస్టిక్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ మనం గ్రహించడం దీని ద్వారా మనకు ఉపయోగపడుతుంది. పరక్ వన్స్ అగైన్ పరక్ అంటే
పర్ఫార్మెన్స్ అసెస్మెంట్, రివ్యూ అండ్ అనాలిసిస్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్. పరక్ అంటే హిందీలో డిఫరెన్స్ అని అర్థం. సో ఇది ఒక డిఫరెంట్ ఐడియా. డిఫరెన్స్ ఏంటంటే 2020 ఎన్ఈపికి అంతకు ముందు ఉన్నటువంటి విద్యాదానికి ఉన్న ఒక ముఖ్యమైన డిఫరెన్స్ ఏంటంటే అసెస్మెంట్ అనేది ఇంతకు ముందు స్కూల్ స్థాయిలో లేదా పాఠశాల స్థాయిలో లేదా రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో ఆ విద్యాశాఖ స్థాయిలో జరిగేది. ఇప్పుడు దేశవ్యాప్తంగా అసెస్మెంట్ బాధ్యతని ఒక ప్రత్యేకమైన సంస్థగా అందజేయడమే ఈ డిఫరెన్స్ పరక్. నెక్స్ట్ SSSA, సెట్టింగ్ అప్ ఆఫ్ SSSA. ఇది ఒక కొత్త సంస్థను మళ్ళీ మనం ఆర్గనైజ్ చేసాం, సెటప్ చేసింది NEP 2020. SSSA అంటే స్టేట్ స్కూల్ స్టాండర్డ్స్ అథారిటీ. ఇది ఏ స్టేట్కి ఆ స్టేట్, ప్రతి రాష్ట్రము పాఠశాల విద్యాస్థాయికి సంబంధించి ఒక అథారిటీని ఏర్పాటు చేసుకొని వాళ్ళు ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటారు అనమాట. ఇది ఒక కొత్త కాన్సెప్ట్ NEP 2020లో. నెక్స్ట్ వొకేషనల్ ఎడ్యుకేషన్ ఇన్ స్కూల్స్ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్. ఇంతకుముందు కూడా వొకేషనల్ ఎడ్యుకేషన్ ఉంది. వొకేషనల్ ఎడ్యుకేషన్ ఎక్కడుంది? 10వ తరగతి దాటిన తర్వాత మాత్రమే. ITIలు ఉన్నాయి, వేరే చోట ఉన్నాయి. పాలిటెక్నిక్లు ఉన్నాయి, వేరే చోట ఉన్నాయి. ఇంటర్మీడియట్లో వొకేషనల్ ఎడ్యుకేషన్ ఉంది, వొకేషనల్ జూనియర్ కాలేజీల్లో ఉంది. కానీ ఇప్పుడు కొత్తగా NEP 2020లో స్కూల్ లెవెల్లోనే వొకేషనల్ ఎడ్యుకేషన్ కూడా స్టార్ట్ చేస్తారు. అంటే ఒక 8వ తరగతి తర్వాత 7వ తరగతి తర్వాత నువ్వు రెగ్యులర్ స్ట్రీమ్లో కంటిన్యూ కాలేకపోతే ఏదో ఒక వృత్తి నేర్చుకోవడానికి వీలుగా హై స్కూల్లో పెట్టారు. అలాగే హయ్యర్ ఎడ్యుకేషన్లో కూడా నువ్వు రెగ్యులర్ కాలేజీలో చదువుతున్నప్పుడు కూడా అక్కడ వొకేషనల్ ఎడ్యుకేషను నేర్చుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు BScలో కంప్యూటర్ ఉంది. కంప్యూటర్ ఎడ్యుకేషన్ అనేది వొకేషనల్ ఎడ్యుకేషన్. మరిన్ని కోర్సెస్ హయ్యర్ ఎడ్యుకేషన్లో కూడా స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ NTA, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. ఇంతకుముందు రకరకాల పరీక్షలు ఉండేవి మనకి. ఏపీలో అయితే MSET ఉండేది, తర్వాత ఏమో అది మెడికల్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్, ఆ తర్వాత మెడికల్కి ఏమో నీట్, జాతీయ స్థాయిలో నీట్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. అలాగే ఇంజనీరింగ్కి EAP, సెట్ ఇలాంటి అనేక కామన్ ఎంట్రన్స్ టెస్ట్లు ఉన్నాయి. ISET అని, పాలిటెక్నిక్ ఏమో SEEP అని, ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్స్ కండక్ట్ చేసే ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ హయ్యర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో అంటే NITs, IITs, మెడికల్ కాలేజీలు, వీటిలన్నిటిలో అడ్మిషన్, యూనివర్సిటీల్లో అడ్మిషన్స్ కోసం పరీక్ష నిర్వహించేటటువంటి బాధ్యత నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ NTAకి అప్పగించడం జరిగిందనమాట. ఇప్పుడు JEE మెయిన్స్, JEE అడ్వాన్స్డ్, అలాగే నీట్ ఇలాంటి పరీక్షలన్నీ NTA కండక్ట్ చేస్తుంది. ఈ NTA ఈ బాధ్యతని ఎవరికైనా ఇంట్రెస్ట్ చేయొచ్చు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేది మొట్టమొదటిసారి మనం విద్యా విధానంలో 2020 నూతన విద్యా విధానంలో మనం స్టార్ట్ చేసుకుందాం. నెక్స్ట్ ABC, సెట్టింగ్ అప్ ఆఫ్ ABC అంటే ఇక్కడ అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్. ఇది ఒక కొత్త కాన్సెప్ట్. హయ్యర్ ఎడ్యుకేషన్లో అకాడమిక్ క్రెడిట్స్ మీకు వచ్చిన వాటిలన్నిటిని మీరు స్టోర్ చేసుకోవచ్చు, అవసరమైనప్పుడు ఉపయోగించుకోవచ్చు. మనం బ్యాంకుకి తీసుకెళ్ళి ఎలాగైతే డబ్బులు డిపాజిట్ చేసుకొని మళ్ళీ అవసరమైనప్పుడు ఉపయోగించుకుంటామో అదే రకంగా ఇక్కడ అకాడమిక్ క్రెడిట్స్ని బ్యాంకులో డిపాజిట్ చేసుకోవచ్చు, అవసరమైనప్పుడు మనం దాన్ని ఉపయోగించుకోవచ్చు. ఇది ఒక కొత్త కాన్సెప్ట్. ఇంటర్నేషనల్గా ఇది బాగా పాపులర్ అయింది. NEP 2020 దీన్ని ఫస్ట్ టైము ఇంట్రడ్యూస్ చేసింది. ఇది హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించి కాబట్టి ఇంతవరకు ఈ కాన్సెప్ట్ వరకు మనం తెలుసుకుంటే చాలు. నెక్స్ట్ సెట్టింగ్ అప్ ఆఫ్ MERUs, మల్టీడిసిప్లినరీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ యూనివర్సిటీస్. మనకి ఇప్పుడు చాలా యూనివర్సిటీలు ఉన్నాయి. ఒక్కొక్క యూనివర్సిటీ, టెక్నాలజికల్ యూనివర్సిటీస్ ఉన్నాయి, ఇంజనీరింగ్ యూనివర్సిటీస్ ఉన్నాయి, మెడికల్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా మల్టీడిసిప్లినరీ ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ యూనివర్సిటీస్ వస్తాయి, MERU. అంటే డిఫరెంట్ ఒకే యూనివర్సిటీ పరిధిలో మెడిసిను, ఇంజనీరింగు, ఆర్ట్స్, సైన్స్ ఇలాంటివన్నీ, స్పోర్ట్స్ అన్నీ చదువుకోవడానికి వీలుగా MERUs అంటే గతంలో ఇది ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో ఇలాంటి యూనివర్సిటీస్ ఉన్నాయి.
ఇప్పుడు ఎన్ఈపి 2020 చాలా క్లియర్గా వీటిని ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రొవిజన్ కల్పించింది. నెక్స్ట్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ఎన్ఆర్ఎఫ్ జాతీయ స్థాయిలో పరిశోధనలకి సహకారం చేయడం కోసం అని చెప్పి నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ కూడా ఎన్ఈపి 2020 ప్రావిజన్ కల్పించింది. అలాగే ఎన్ఎంఎం నేషనల్ మిషన్ ఫర్ మెంటారింగ్ ఇది ఎన్సిటిఈ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయ విద్యకి సంబంధించిన జాతీయ కౌన్సిల్ ఈ ఆధ్వర్యంలో నేషనల్ మిషన్ ఫర్ మెంటారింగ్ ఇంతకుముందు ఎప్పుడూ లేదు. టీచర్కి ఏదైనా సమస్య వస్తే ఆ హెడ్ మాస్టరో ప్రిన్సిపాలో తోటి టీచరు సలహా చెప్పడం తప్ప ఒక జాతీయ స్థాయిలో నేషనల్ మిషన్ మెంటారింగ్ కోసం ఏర్పాటు చేయడం అనేది ఫస్ట్ టైము. ఈ నేషనల్ మిషన్ ఫర్ మెంటారింగ్లో నేను కూడా ఒక మెంటార్గా ఉన్నాను. కోట్ల మంది దేశవ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులకి ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ చేత మెంటారింగ్ సెషన్స్ కండక్ట్ చేస్తున్నారు. రెగ్యులర్గా ఎవ్రీడే ఈ సెషన్స్ జరుగుతున్నాయి. టీచరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఆ ఎన్ఎంఎం వెబ్సైట్లో లాగిన్ అయ్యి ఈ మెంటారింగ్ తీసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ మరొక నూతన సంస్థ ఎన్ఈటిఎఫ్ నేషనల్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఫారం అంటే విద్యకి సంబంధించి విద్యా బోధనకు సంబంధించి ఏమైనా నూతన సాంకేతికత అభివృద్ధి అయితే దాన్ని దేశవ్యాప్తంగా ఎక్కడ ఎవరు డెవలప్ చేసినా దేశవ్యాప్తంగా దాన్ని షేర్ చేసుకోవడానికి వీలుగా నేషనల్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఫారం అనేది ఏర్పాటు చేయడం కూడా ఈ ప్రావిజన్లో చాలా ముఖ్యమైనటువంటి విషయం. నెక్స్ట్ సపరేట్ జెండర్ ఇంక్లూజన్ ఫండ్. ఇంతకుముందు బాలికా విద్య గురించి ప్రాధాన్యం ఇచ్చినప్పటికీ కూడా ఎక్కడైనా బాలికలు విద్యాపరంగా వెనకబడి ఉంటే వాళ్ళకి గురించి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టే అవకాశం లేకపోయింది. ఇప్పుడు అలాంటి బాలికలను కూడా మిగతా బాలులతో సమానంగా విద్య నేర్పించడం కోసం నేషనల్ జెండర్ ఇంక్లూజన్ ఫండ్ అనేటటువంటిది ఏర్పాటు చేయాలని కూడా ఈ ఎన్ఈపి 2020 నిర్దేశిస్తోంది. అలాగే స్పెషల్ ఎడ్యుకేషనల్ జోన్ సాధారణంగా ఎడ్యుకేషన్ అనేది కొన్ని ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉంటుంది. ఢిల్లీ, అలాగే హైదరాబాదు, ముంబై, కలకత్తా ఇలాంటి పెద్ద నగరాల్లో, కోటా ఇన్ రాజస్థాన్ ఇలాంటి చోట్ల ఎడ్యుకేషన్ కేంద్రీకృతమై ఉంటుంది. సో ఎక్కడైతే ఎడ్యుకేషన్ విద్యా సంస్థలు లేవో, తక్కువ ఉందో, అవసరం ఉందో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్రైబల్ ఏరియాస్, కొండ ప్రాంతాలు, మారుమూల ప్రాంతాలు, వెనకబడిన ప్రాంతాలు ఇలాంటి ప్రాంతాల్లో కూడా ఈ విద్యా సంస్థల్ని ఏర్పాటు చేయడం కోసం స్పెషల్ ఎడ్యుకేషన్ జోన్స్ కూడా ఏర్పాటు చేయాలని జాతీయ విద్యా విధానం 2020 నిర్దేశిస్తుంది. నో హార్డ్ సపరేషన్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఇది ఒక ముఖ్యమైనటువంటి విషయం. ఇంతకుముందు ఆర్ట్స్ విద్యార్థులు వేరు, సైన్స్ విద్యార్థులు వేరు. ఆర్ట్స్ విద్యార్థులు అంటే ఎకనామిక్స్, పొలిటికల్ సైన్సు, పబ్లిక్ అడ్మినిస్ట్రేషను, సోషియాలజీ, హిస్టరీ ఇలాంటి సబ్జెక్టులు చదువుకునేవారు ఆర్ట్స్ విద్యార్థులు. మ్యాథమెటిక్స్ వాళ్ళేమో స్టెమ్ అంటే సైన్సు, టెక్నాలజీ, మ్యాథమెటిక్స్ ఈ రెండు స్ట్రీమ్స్కి ఎలాంటి సంబంధం ఉండేది కాదు. సో ఇప్పుడు ఎన్ఈపి 2020లో ఈ విభజన లేదు ఇక. అంటే గతంలోనే చెప్పుకున్నాం, మ్యాథ్స్ వాళ్ళు కావాలంటే హిస్టరీ కూడా చదువుకోవచ్చు, ఫిజిక్స్, కెమిస్ట్రీతో పాటు మీరు పొలిటికల్ సైన్స్ కూడా చదువుకోవచ్చు, మీకు నచ్చినటువంటి సబ్జెక్టులను చదువుకోవచ్చు. క్లియర్ కట్గా వాటిని విభజన అనేటటువంటిది ఎన్ఈపి 2020 తొలగించింది, తీసివేసింది. అలాగే కరిక్యులర్ అండ్ కో-కరిక్యులర్ యాక్టివిటీస్ జనరల్గా మన ఎడ్యుకేషన్ సిస్టంలో, పర్టికులర్లీ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో కరిక్యులర్ యాక్టివిటీస్కి మనం ఇచ్చే ప్రాధాన్యత కో-కరిక్యులర్ అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్కి ఇవ్వం. అది ఒక వేస్ట్ ఆఫ్ టైము. ప్లేగ్రౌండ్కి వెళ్ళి గేమ్స్ ఆడితే అదొక వేస్ట్ ఆఫ్ టైం, మార్కులు రావు, చదువుకు టైం ఉండదు అనుకుంటాం. కానీ ఎన్ఈపి 2020 ఈ రెండిట్ల మధ్యన ఉండే డిఫరెన్స్ని తొలగించింది. అంటే నువ్వు ఇప్పుడు ఫిజిక్స్తో పాటు స్పోర్ట్స్ కూడా చదువుకోవచ్చు, ఫిజిక్స్తో పాటు కల్చర్, మ్యూజిక్ కూడా చదువుకోవచ్చు, సైన్స్తో పాటు మ్యాథ్స్తో పాటు ఇతర సబ్జెక్టులు కూడా చదువుకోవచ్చు. సో కరిక్యులర్, కో-కరిక్యులర్ యాక్టివిటీస్ మధ్య
హార్డ్ డిఫరెన్స్ని, హార్డ్ సపరేషన్ని తొలగించడం ద్వారా, అంటే వీటిని ఒక ఆ, పరిధిలోకి తీసుకురావడం ద్వారా ఎన్ఈపి 2020 ఒక ముఖ్యమైనటువంటి ముందడుగు. ముఖ్యంగా దేశంలో క్రీడల అభివృద్ధికి ఇది ఒక ముఖ్యమైనటువంటి ముందడుగుగా, అలాగే విద్యార్థులకు ఉండేటటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హాబీస్ని వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవడానికి, వారికి నచ్చిన రంగంలో అభివృద్ధి చెందడానికి ఇది ఒక ముఖ్యమైన ముందడుగుగా మనం భావించవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఎన్ఈపి 2020కి సంబంధించి. నెక్స్ట్ సెషన్లో మళ్ళీ ఈ పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్కి సంబంధించి మరొక అంశంతో కలుద్దాం. అంతవరకు హ్యావ్ అ నైస్ టైం.